హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి ఇమేజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ సైలెంట్ స్టోన్ స్ట్రీట్ దాదాపు 500 సంవత్సరాల క్రితం వేల మంది మర్చెంట్స్, ఫారిన్ ట్రేడర్స్ గుర్రాలతో, ఏనుగులతో ఎంతో బిజీగా ఉండేది. ఇక్కడ విజయనగరం మార్కెట్లో డైమండ్స్, రూబీస్, పర్ల్స్, కలర్ఫుల్ ప్రీషియస్ స్టోన్స్ ఓపెన్గా అమ్మేవారు. కానీ అంతటి సంపదతో వెలుగొందిన ఈ నగరం చివరకు ఎందుకు ఇలా నిశ్శబ్దమైన స్టోన్ రూయిన్గా మారిపోయింది? ఈ రాళ్ళ కింద ఇంకా ఏమైనా హిడెన్ ట్రెజర్స్ ఉందా? రండి, విరూపాక్ష టెంపుల్ ముందున్న హంపి బజార్ నుండి హేమకుంట హిల్ వరకు కాలంలోకి వెనక్కి వెళ్ళి ఆ గోల్డెన్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే బ్యూటిఫుల్ హంపి. ఒకవైపు మ్యాగ్నిఫిషెంట్ విరూపాక్ష టెంపుల్ గోపురం, మరోవైపు జెయింట్ హేమకుంట హిల్, మధ్యలో కనిపిస్తున్న ఈ లాంగ్ స్ట్రీట్ ఇదే ఫేమస్ హంపి బజార్. ప్రతి స్టోన్ పిల్లర్ వెనుక ఒక షాప్ ఉండేది, ప్రతి మండపంలో ఒక బిజినెస్ స్టోరీ దాగి ఉండేది. ఈ స్ట్రీట్లో నడుస్తుంటే మనం మోడర్న్ మార్కెట్లో కాదు, 16th సెంచరీ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సెంటర్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఉదయం సూర్యకాంతి ఈ గ్రానైట్ స్టోన్పై పడి నడుస్తున్నప్పుడు గోల్డెన్ కలర్లో మెరుస్తాయి. సాయంత్రం హంపి హిల్ వెనుక సన్సెట్ కనిపిస్తే హంపి మొత్తం ఒక న్యాచురల్ సినిమాటిక్ సెట్లా మారిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రీట్లో మనం 500 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. రెండు వైపుల షాప్స్, మర్చెంట్ పిలుస్తున్న సౌండ్స్, హార్స్ నడుస్తున్న శబ్దాలు, కలర్ఫుల్ క్లాత్స్, స్పైసెస్ ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, జ్యువెలరీ, మెటల్ ప్రొడక్ట్స్, ఇంకా ఎన్నో వాల్యుబుల్ గూడ్స్. విజయనగరం రాజధానిలో వేరువేరు ప్రొఫెషనల్స్కు సంబంధించిన మర్చెంట్స్ ప్రత్యేక మార్కెట్ సెక్షన్స్ ఉండేవని హిస్టారికల్ అకౌంట్స్లో తెలియజేస్తున్నాయి. పెర్షియా, అరేబియా, పోర్చుగల్ మరియు సౌత్ ఇండియాలోని అనేక ప్రాంతాల నుంచి ట్రేడర్స్ ఇక్కడికి వచ్చేవారు. కోస్టల్ పోర్ట్ ద్వారా ఫారెన్ గూడ్స్ రాజధానికి చేరేవి. అంటే హంపి కేవలం టెంపుల్ ఉన్న రిలీజియస్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సెంటర్గా, ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్గా ఉండేది. పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో విజయనగర సిటీని రోమ్తో పోల్చేంత మ్యాగ్నిఫిసెంట్గా ఉండేది. పెర్షియన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ కూడా ఇక్కడ మార్కెట్లో జ్యువెలరీస్, రూబీస్, డైమండ్స్ను ఓపెన్గా అమ్మేవారని రాశారు. ఈ గ్రాండ్ మార్కెట్కు చివరిలో కనిపిస్తున్న విరూపాక్ష టెంపుల్ కేవలం ఒక ల్యాండ్ మార్క్ కాదు, ఈ ఎంటైర్ స్ట్రీట్కు స్పిరిచువల్ హార్ట్. టెంపుల్ ఫెస్టివల్ జరిగే సమయంలో ఈ బజార్ మరింత కలర్ఫుల్గా ఉండేదని డివోటీస్, ట్రేడర్స్, ఆర్టిస్ట్, మ్యూజిషియన్, రాయల్ ఆఫీసర్ అందరూ ఈ ప్రాంతంలో కలిసేవారు. 1565లో విజయనగర రాజధాని తీవ్ర విధ్వంసానికి ఎదుర్కొన్న తర్వాత కూడా విరూపాక్ష టెంపుల్లో వర్షిప్ కొనసాగింది. అందుకే దీనిని హంపి లివింగ్ టెంపుల్ అని కూడా చెప్తారు. హేమకుంట హిల్ నుంచి విరూపాక్ష టెంపుల్ గోపురం, హంపి బజార్ మరియు చుట్టూ ఉన్న రాకీ ల్యాండ్స్కేప్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా ఈ వ్యూ పాయింట్ నుంచి హంపి చూస్తే ఇది అబెండెంట్ సిటీలా కాకుండా కాలం ఆగిపోయిన ఏన్షియంట్ కింగ్డమ్లా కనిపిస్తుంది. కానీ ఇవే హంపికి న్యాచురల్ డిఫెన్స్, యూనిక్ ఐడెంటిటీ మరియు డ్రామాటిక్ ల్యాండ్స్కేప్ ఇచ్చాయి. నేచర్ ఒక సైడ్, హ్యూమన్ ఆర్కిటెక్చర్ మరో సైడ్, రెండూ కలిసిన క్రియేట్ చేసిన మాస్టర్ పీసే హంపి. కానీ ఇక్కడ స్టోరీ ఒక్కసారిగా మారిపోయింది. 1565లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ తాలికోట తరువాత విజయనగర రాజధాని అటాక్, డిస్ట్రక్షన్ మరియు లూటింగ్కు గురయ్యింది. ఒకప్పుడు క్రౌడ్తో నిండిన మార్కెట్స్ క్రమంగా సైలెంట్గా మిగిలిపోయాయి. అనేక రాయల్ వాల్యుబుల్స్ దోచుకోబడ్డాయి. కొంత సంపన్న రూలర్స్ లేదా మర్చెంట్స్ దాచివేశారని పాపులర్ ట్రెజర్ స్టోరీస్ చెప్తున్నాయి. ఈ రూయిన్ కింద సీక్రెట్ ఛాంబర్స్ లేదా హిడెన్ ట్రెజర్స్ ఉందనే లోకల్ కథలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాటిని రిలయబుల్ ఆర్కిటెక్చరల్ ప్రూఫ్ లేదు. అయితే హంపిలో నిజంగా మిగిలిపోయిన గ్రేటెస్ట్ ట్రెజర్ ఏది? గోల్డ్ కాదు, డైమండ్స్ కాదు. ఈ ఆర్కిటెక్చర్, హిస్టరీ, కల్చర్ మరియు సెంచరీస్ సర్వైవ్ అయిన ఈ మ్యాగ్నిఫికెంట్ స్టోన్స్ అసలైన ట్రెజర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కనిపిస్తున్నది ఒక ఎంటీ స్ట్రీట్ కావచ్చు, కానీ ఒకప్పుడు ఇదే స్ట్రీట్లో ఫారెన్ లాంగ్వేజ్ వినిపించేది,
మర్చెంట్స్ వాల్యుబుల్ గూడ్స్ అమ్మేవారు. ఫెస్టివల్లో ఎంటైర్ సిటీ గ్లో అయ్యేది. ఈ స్టోన్ మాట్లాడగలిగితే ఎన్ని బిజినెస్ డీల్స్, రాయల్ సీక్రెట్స్, లవ్ స్టోరీస్, బ్యాటిల్స్ మరియు హిడెన్ మిస్టరీస్ చెప్తాయో ఒకసారి ఊహించండి. మీకు ఒక ఛాన్స్ వస్తే 500 సంవత్సరాల క్రితం ఉన్న హంపీ బజార్ను ఒకరోజు చూడాలనుకుంటారా? మీ ఆన్సర్ను కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫ్యాసినేటింగ్ హిస్టరీ, హిడెన్ స్టోరీస్ మరియు బ్యూటిఫుల్ డెస్టినేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.